కొత్తగూడెంలో పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి 14 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా మనకి తెలుస్తుంది. ఇక 14 మంది సభ్యులు కూడా కొత్తగూడెం పోలీసులు ఎదుట లొంగిపోయినట్లుగా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి కూడా ఆయన 25,000 రూపాయల నగదును అందజేశారు. లొంగిపోయిన 14 మంది సభ్యులలో 11 మంది పురుషులు, 3 మహిళా మావోయిస్టులు ఉన్నారు. సిపిఐ మావోయిస్టు పార్టీపై ఆదివాసీలలో నమ్మకం కోల్పోయిందని అన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాటుగా ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. మావోయిస్టు పార్టీలో ఉంటే తన మనుగడ ఉండదని భావించి ఆదివాసీలు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని తెలిపారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం కూడా వారికి చేయూతనిస్తుందన్నారు. బీజాపూర్ సైడ్ నుంచి సీజీ పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ కావచ్చు, కోబ్రా కావచ్చు, వీళ్ళందరూ కూడా కరెగుట్టలు ఏదైతే ఉన్నారో మనకు బార్డర్ ఇస్తున్నారో అదేవిధంగా బీజాపూర్ కూడా అంతే స్ట్రెచ్ ఉంటారు. సో ఆ ఏరియాలో వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు. మిగతా సపోర్ట్స్ అన్నీ కూడా మనం ఇస్తున్నాం. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడి నుంచి ఏం ఆపరేషన్ ప్లాన్ చేసినా కూడా ఇన్ఫిల్ట్రేషన్ ఇట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాని రిలేటెడ్ కూడా మేము కేర్ఫుల్ ఉన్నాం. ఇప్పుడు బీజాపూర్ సైడ్ నుంచి సీజీ పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ కావచ్చు, కోబ్రా కావచ్చు, వీళ్ళందరూ